అందరికీ నమస్కారం. వజ్రవైరోచిని ఆస్ట్రాలజీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు పంచాంగం, తిథి, వారం, నక్షత్రం, శుభ అశుభ సమయాలు, యమగండం, రాహుకాలం, వర్జ్యం, దుర్ముహూర్తం, తారాబలం మరియు చంద్రబలం వంటి విషయాల గురించి చర్చించుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఒక మంచి మాట తెలుసుకుందాం. అనుభవం నేర్పిన పాఠాలకు విలువెక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ, ఎదుటివారిలో మంచిని చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. జూన్ 19, 2025 గురువారం, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, జ్యేష్ఠమాసం, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం. ఈరోజు సూర్యోదయ సమయం 5:31, సూర్యాస్తమయ సమయం 6:36. ఈరోజు తిథి బహుళపక్షం అష్టమి. ఈ తిథి జూన్ 18 1:35 ప్రారంభమై జూన్ 19 11:55 వరకు ఉంటుంది. తదుపరి బహుళపక్షం నవమి. ఈ తిథి జూన్ 19 12:23 ప్రారంభమై జూన్ 20 9:49 వరకు కొనసాగుతుంది. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ నక్షత్రం జూన్ 19 12:23 ప్రారంభమై జూన్ 19 11:16 వరకు కొనసాగుతుంది. తదుపరి రేవతి నక్షత్రం. ఈ నక్షత్రం జూన్ 19 11:17 ప్రారంభమై జూన్ 20 9:45 వరకు కొనసాగుతుంది. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 1:46 ప్రారంభమై మధ్యాహ్నం 3:23 వరకు కొనసాగుతుంది. అదేవిధంగా యమగండం ఉదయం 5:40 ప్రారంభమై ఉదయం 7:17 వరకు కొనసాగుతుంది. గుళికా సమయం ఉదయం 8:55 ప్రారంభమై ఉదయం 10:32 వరకు కొనసాగుతుంది. దుర్ముహూర్తం ఉదయం 9:59 ప్రారంభమై ఉదయం 10:51 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3:11 ప్రారంభమై సాయంత్రం 4:02 వరకు కొనసాగుతుంది. వర్జ్యం ఉదయం 9:32 ప్రారంభమై ఉదయం 11:04 వరకు కొనసాగుతుంది. శుభ సమయం అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:43 నుండి మధ్యాహ్నం 12:35 వరకు ఉంటుంది. అమృతకాలం సాయంత్రం 6:41 నుండి రాత్రి 8:12 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:04 నుండి ఉదయం 4:52 వరకు ఉంటుంది. ఈరోజు తారాబలం ఏ నక్షత్రాల వారికి అనుకూలంగా ఉంటుందంటే అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర, రేవతి నక్షత్రాల వారికి ఈరోజు తారాబలం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు చంద్రబలం ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుందంటే వృషభ రాశి, మిథున రాశి, కన్యా రాశి, తులారాశి, మకర రాశి, మీన రాశులకు ఈరోజు చంద్రబలం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మంచి రోజేనా అంటే ఈరోజు తిథి అష్టమి, నవమి రెండూ కలిసి వచ్చింది. అష్టమి తిథి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇది కేవలం దుర్గాదేవికి మాత్రమే కలిసి వచ్చే తిథి. ఈరోజు ఏం చేసినా అష్ట కష్టాలు తప్పవు. నవమి ఈ తిథి గురించి చెప్పుకునే ముందు శ్రీరాముని తలుచుకోండి. ఆయనకే తప్పలేదు మనమెంత. అందుకే నవమి రోజు కూడా కొత్తగా ఏ కార్యాలు ప్రారంభించరు. కనుక ఈ రోజు అంత మంచి రోజు కాదు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి.